ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులావారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఓబులావారిపల్లి పిఎస్లో నమోదైన కేసులో పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించింది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులావారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఓబులావారిపల్లి పిఎస్లో నమోదైన కేసులో పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఇస్తారు. శ్రీకాంత్, ఓబులావారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి చూసుకుంటే పోసాని కృష్ణమురళిని కూడా డిప్యూటీ సీఎం అసభ్య పదార్థాలతో కూడా దూషించడానికి ఉద్దేశంతో కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోసాని బెయిల్ కోసం సుధాకర్ రెడ్డి ప్లస్ వైసీపీకి సంబంధించిన లీగల్ టీం కూడా ఎన్నో ప్రయత్నాలు మొదటి నుంచి కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా సుధాకర్ రెడ్డి పోసాని కృష్ణమురళి బెయిల్ కోసం కూడా ఇది చేసుకోవడము వాదించి ఈ రోజు కూడా పోసాని కృష్ణమురళికి కూడా బెయిల్ లభించేలా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఓబులావారిపల్లిలో నమోదైన కేసు వరకే పోసాని కృష్ణమురళికి అయితే బెయిల్ లభించింది. ఇంకా దాదాపు పోసాని కృష్ణమురళి పైన రాష్ట్రవ్యాప్తంగా కూడా 14 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా గడప ఓబులావారిపల్లిలో కూడా బెయిల్ రావడంతో కూడా ఒకంత పోసానికి కూడా ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే సుధాకర్ రెడ్డి స్వయంగా కూడా వచ్చి పోసాని కృష్ణమురళి బెయిల్ గురించి కూడా వాదించి కూడా ఇది చేసుకొని కూడా బెయిల్ మంజూరు చేసేలా కూడా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఓబులావారిపల్లిలో కూడా బెయిల్ మంజూరు కావడంతో ఇంకా మిగతా చోట్ల కూడా బెయిల్ వస్తుందనే ఆశతో కూడా పోసాని ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీకాంత్.